ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, అలాగే నాకు కూడా. కానీ నా ప్రాబ్లం మాత్రం విచిత్రమైంది. ఏ పోవే, నువ్వు వద్దు నీ లవ్ వద్దు. మీ అమ్మాయిలు నారే అందం ఊరంతా చూపెట్టి లవ్వర్కి మాత్రం నరకం చూపెడతారు. ఇక నీకు నాకు బ్రేకప్. ఎక్కడి వరకు? మూడు బాలేదు మందు కొట్టడానికి. మరి నువ్వు? బాధల్ని భరించలేక బార్కే బయలుదేరా. సూపర్, కలిసి తాగుదాం పద. అబ్బా, ఎందుకు భయ్ అంత సడన్గా ఆపావు? అక్కడ చూడు, బ్రిడ్జు. అక్కడ నుండి ట్రైన్ వస్తుంది కదా, అందులో టాయిలెట్స్ ఉంటాయి కదా, అదంతా మన మీద పడితే యాక్. అరే పిచ్చ పోలవరం ప్రాజెక్టు, అది గూడ్స్ ట్రైన్ రా, అందులో టాయిలెట్లు ఉండవు. ఓ అనవసరంగా ఆపేసాను. చాలే పద. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? అదేగా నా ప్రాబ్లం. పోనీ ఎవరినైనా లవ్ చేసావా? దాని బదులు రోజు రోజొక్క చేసి రచ్చబండ చూడొచ్చు. మరేం ప్రాబ్లం భయ్యా? నా పేరే నా ప్రాబ్లం, దానివల్ల చాలా కష్టాలు పడ్డాను. ఇంతకీ నీ పేరేంది భయ్యా? లవంగం. అయినా నీ పేర్లే ఉంది భయ్యా, నీ ప్రవర్తనలో ఉంది పరిమళం. నా ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే నువ్వు ఇలానో. చెప్పు భయ్యా మరి. అది 1994లో. అక్కడేం చూస్తున్నావు భయ్యా? అంటే మామూలుగా సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ అనగానే అలా వెళ్ళిపోతాం కదా. మన దగ్గర అంత బడ్జెట్ లేదులే భయ్యా, నేను చెప్తాను. అది 1994. నేను పుట్టగానే నా జాతకాన్ని పంతుల దగ్గర చూపించారు. నాకు ఇన్ని కష్టాలు రావడానికి ఆయనే కారణం. ఎవరు భయ్యా ఆయన? ఆయన మీసాలు లేని ముఖేష్ ఋషి, జానుడు హైట్ ఉన్న జయప్రకాష్ రెడ్డి, పిల్లి కళ్ళ ప్రకాష్ రాజ్, కలర్ఫుల్ కాట్ రాజ్. బాబోయ్, నేను పంచాంగం చూసి కానీ పని మొదలు పెట్టను. అది నేను వేసే పంచైనా, మధ్యాహ్నం చేసే లంచ్ అయినా. ఎఫెక్ట్స్ 991 క్యాల్కులేటర్తో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లెక్కలు వేశాను. అబ్బాయి జాతకంలో పెళ్లి గీత, ప్రేమ పూత ఏమీ లేవు. అలా జరగకుండా ఉండాలంటే అబ్బాయి పేరులో లవ్ అనే శబ్దం వచ్చేలా పేరు పెట్టాలి. ఆ పేరు వినగానే ప్రేమ తరంగాలు రావాలి. అందుకే ఇప్పటి నుండి లవంగం అని పేరు పెట్టండి. ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేయాలి, ఎప్పుడు వస్తుందో ఏమో. హే సుచి ఆగు. సుచి, నువ్వంటే నాకెంతో అభిరుచి. నువ్వు ఒప్పుకునేంత వరకు పెడతా నా సర్వస్వం పూచి. నాతో పెట్టుకోకు పేచి, అయినా నేనంటే ఎందుకు నీకంత పిచ్చి? హే ఆగు, నువ్వంటే పిచ్చి అని చెప్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటే సింగరబుచ్చి. ఓర్ని సార్ దగ్గర నేను బుక్ అయిపోయినానే. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఇది? పక్క క్లాస్ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావు, ఏం కొవ్వా? కాదు, తన మీద నాకు లవ్వు. తన కోసమే తెచ్చా ఈ రోజా పువ్వు. పనిష్మెంట్ ఇస్తే గాని తగ్గదు నీ కొవ్వు. అయినా నీ పేరు నచ్చక అందరితో నీ పేరు లవ్ అని చెప్పుకుంటున్నావంట కదా. నీ పేరుతో ఒక పద్యం చెప్పరా, వదిలేస్తా. లవంగం లవంగం తుంచేస్తా నిన్ను సగం సగం. పాయసంలో వేస్తా ఒక సగం, పులిహోరలో వేస్తా మరో సగం. రెండు కలిపి తింటా గరం గరం. అలా శాడిస్ట్ గాడు నా పరువు తీసేవాడు. యూకేటీ టీచర్స్ అందరు ఇంతే భయ్యా. వీళ్ళని వియత్నాం విధుల్లో వారం రోజులు తిప్పి నారాయణ కాలేజ్లో ఆర్ నారాయణమూర్తి సినిమాలు చూపించి మరీ చంపాలి. ఇంక ఇదంతా వద్దని నా మరదలు లేనడం మొదలెట్టా. మరేమైంది?
వెయిట్ తను మీ అత్త మరీ అంతేంగా ఉంది. మా అత్తోళ్ళది సంతూర్ ఫ్యామిలీలే. ఓ సరే కంటిన్యూ చేయి. బావని చూడు, బావ ఎంత బాగున్నాడో. బావని పెళ్లి చేసుకుంటావా? ఇదేంటి బిజినెస్ స్వయంవరంలో బాలయ్య బాబును చూస్తున్నట్టు చూస్తుంది. వాడి పేరంటే నాకు ఇష్టం లేదు, నాకు వాడద్దు. ఇదేం కర్మ భయ్యా, నేనైతే ఊరవతలా ఊరేసుకుంటా. పేరులో ఏముంది, నీ ప్రవర్తనలో ఉంది పరిమళం అన్నవాడిని తిరుపతి కొండ నుండి తలకిందులుగా తోసేయాలి. అయ్యో వద్దులే భయ్యా, అయినా ఇదంతా కామెడీగా ఉంది, సీరియస్గా ఏం లేదా? అది కూడా ఉంది విను. ఏరా లైన్ వేయడానికి అప్పుడే వచ్చావా? మళ్ళీ పేరు చేయలేకుండా లవ్వు. తుఫాన్లో కొట్టుకొచ్చిన ఖర్చీఫ్లతో కడ్రాయిలు కుట్టించుకునే విధవా. పని పాటలేదు విధవకి. నువ్వేంటి ఇక్కడ? ఫ్లాష్ బ్యాక్ కొద్దిగా గట్టి ఫాలో అవుతున్నాం భయ్యా. నా ఫ్లాష్ బ్యాక్ ని ఫాలో అవుతున్నా, నా లవర్ ని ఫాలో అవుతున్నా. లవర్ని ఓకే. నా లవర్ ఎక్కడరా? పడిపోయినట్టుంది. పచ్చిగా చెప్తున్నాను అంటే పిచ్చి. అప్పు చేసేనా కొంటే టీవీఎస్ అపాచి. అయ్యి శబాష్ శబాష్. ఇంకా ఓ పంచార్థం కాలే అనుకుంటా. నువ్వు ఎస్ అంటే హనీమూన్ పోదాం పొలాచి. నాకంతా ఓకే, కానీ నేను లవ్ చేయాలంటే నాకు గిఫ్ట్ కావాలి. అడుగు. నువ్వు ఏ గిఫ్ట్ అయినా ఇవ్వు, కానీ దాంట్లో డైమండ్స్ ఉండాలి. దాని ఏముంది, ఇప్పుడే ఇస్తా, తీసుకో. ఛీ, నువ్వు ఇంత ఏదో అనుకోలేదు. ఐ హేట్ యూ, గెట్ లాస్ట్. మళ్ళీ దబ్బినా నా లవ్. చీ 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 చీ. నేను పుట్టాను లోకం మెచ్చింది. రే ఎంతసేపు రా, తొందరగా షాప్ దగ్గరికి. షాప్ దగ్గరికి వస్తున్నా, 2 minutes అక్కడ ఉంటా. తర్వాత ఏమైంది భయ్యా? అమ్మాయిల మీద ఆపుకోలేని ఆత్రం, బాధని మర్చిపోవడానికి బీరు తీర్థం, బాధలు చెప్పుకోవడానికి నా గాత్రం, ఇవి మాత్రమే నా జీవితానికి సొంతం. పబ్బా సూపర్ భయ్యా. ఓకే బాస్, నేను వెళ్ళాలి. అరే లాస్ట్ పే కంప్లీట్ చేసుకో భయ్యా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఇది సంవత్సరం కిందట నేను లైన్ వేసిన అమ్మాయిలా ఉంది. జారిపోయిన చంపుని చేతికి దొరికినట్టు మళ్ళీ వచ్చింది అంటే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, వాట్ యు వాంట్? లవంగం. ఎస్, చెప్పండి. నీకు అడిగిందేంటో వినపడలేదా? లవంగం ఇవ్వండి. లాస్ట్కి నా బతుకు వంటల్లో వాడే లవంగం కన్నా దరిద్రంగా ఏడ్చింది. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే పదండి. కనిపించే ప్రతి అమ్మాయి కనికరించదు, కనికరించే ఏ అమ్మాయి కనిపించదు, కానీ నువ్వు మళ్ళీ కనిపించవు. నా ప్రేమను కరుణించవా ప్లీజ్? నేనెవరో నీకు తెలియదు, నీ పేరేంటో కూడా నాకు తెలియదు, కానీ నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఏంటి? నేను నీకు అప్పటి నుంచి తెలుసా? నువ్వు నాకు చిన్నప్పుడే ప్రపోజ్ చేసావు. అప్పటి నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు సుచిత్రవా? అవును, లాస్ట్ ఇయరే నువ్వు నాకు సెకండ్ టైం ప్రపోజ్ చేసావు. అప్పుడు నా ఫ్రెండ్స్ అది లవ్ కాదు, అట్రాక్షన్, వాడిని వదిలించుకో అని చెప్పారు. వామ్మో. అందుకే అలా చేసి నిన్ను వదిలించుకున్నాను. అయినా ఇప్పటికీ నీ పేరేంటో కూడా నాకు తెలియదు. నా పేరు లవంగం. చీ, ఇదేం పేరు? వీడిని పెళ్లి చేసుకుంటే నన్ను మిస్సెస్ లవంగం అంటారేమో. యాక్, వీడిని ఎలాగోలా వదిలించుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు?
ఈ విషయం ఎలా చెప్పాలా అని. ఏ విషయం? చిన్నప్పుడే నీ ప్రేమను తెలుసుకోలేకపోయాను. నీ ప్రేమను అర్థం చేసుకునేసరికి నాకు పెళ్ళైపోయింది. ఐఎమ్ సారీ లవంగం. ఈ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. గుడ్ బై. చివరికి నా బతుకు కేకగానే మిగిలిపోతానేమో. ఓ మౌంటైన్ రెడ్ ఫ్లవర్. చేసిన